హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బొరుగుల ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని బొరుగులు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇలా నీళ్ళు ఏం లేకుండా మొత్తం వాట్ చేసుకోవాలి. అన్ని బొరుగుల్ని మరీ ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచకూడదు, మెత్తబడిపోతాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఎర్రగడ్డ సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. అందులో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగడ్డలు త్వరగా వేగేదానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకొని బొరుగులన్నీ ఈ బాండీలో వేసేసుకోవాలి. ఇలా పొడి పొడిగా మొత్తం బాగా పసుపు మొత్తం బాగా పడుతుంది, తిరగబాతు మొత్తం. ఇది అత్త వాళ్ళ సైడు ఎలా చేసుకుంటామండి బొరుగుల ఉప్మాని. అదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే తిరగబాతలోనే పోపు దినుసులు వేసుకొని టమోటాలు అవి వేసుకుంటారు. ఇక్కడ టమోటాలు పోపు దినుసులు యూజ్ చేయరండి బొరుగులు. ఈ బొరుగుల ఉప్మా మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఇష్టం అండి. మేము వారానికి కనీసం ఒక 2-3 సార్లు అయినా బొరుగుల ఉప్మాని చేసుకొని తింటాము. మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు బొరుగుల ఉప్మాలో పప్పుల పొడి వేసుకోవాలండి. అది ఎలా తయారు చేసుకోవాలంటే కొబ్బరి కొద్దిగా తురుముకొని మిక్సీలో మంచి పప్పులు, కొబ్బరి, రెడ్ చిల్లీ పౌడర్ 2-3 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా అయ్యాక ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు 8-9 వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పప్పుల పొడికి. ఈ పప్పుల పొడి మిక్సీ వేసుకొని ఇలా బొరుగుల ఉప్మాలో వేసేసుకోవాలండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.